అన్న సినిమా ఎట్లుందన్న? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మొదటి ప్రాణము ఎంఎం కీరవాణి, రెండవ ప్రాణము పవన్ కళ్యాణ్, ఆ తర్వాత డైరెక్షను, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంది. ఆన్ ద సేమ్ టైము మనకు మన భారతదేశ చరిత్ర, మన హిందూ ధర్మము, సనాతన ధర్మం అంటే అది హిందూ మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకు సమ్మేళనం చేసే సనాతన ధర్మం. అంటే ఆ ధర్మం ఏమనేది చూపించినాడు సినిమాలో, ఎక్సలెంట్ చూపించినాడు. సెకండ్ హాఫ్లో అయితే ఒక సీన్ ఉంటుంది గుడి దగ్గర కాదు, అక్కడ వీళ్ళంతా ఒక బార్డర్ ఏర్పాటు చేసింటారు. ఆ బార్డర్ దగ్గర అదైతే వేరే లెవెల్ ఉంది. అసలు ఆ బీజేపీ అయితే ఇంతవరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఇంతవరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రేంజ్లో మ్యూజిక్ కొట్ల. ఎంఎం కీరవాణి ఈ రేంజ్లో కొట్ల మ్యూజిక్ ఏ సినిమాకి కూడా. ఏంది కొట్టాడు సినిమాని లేపినాడంటే మొత్తంగా లేపడం అంటే ఎంఎం కీరవాణి ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ అద్దరిచ్చేసాడు, అట్లే వేరే లెవెల్ ఇచ్చినాడు. అసలు ఫైట్స్ కానీ పాటలు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, సెకండ్ హాఫ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిత్య అగర్వాల్ చాలా బాగా చేసింది. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఇస్తుంది, అది కూడా ఎందుకు ఏమైనా సెకండ్ హాఫ్ చూపించినాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, డైరెక్షన్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ ఇంకో విషయం ఏమంటే గ్రాఫిక్స్ కొంచెం క్లారిటీ పెట్టింది, ఇంకా కొంచెం బాగుండేది. ఆ గ్రాఫిక్స్ వల్ల కొంతమంది ఏమన్నా కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. అయినా నో ప్రాబ్లం. ఆ గ్రాఫిక్స్ అన్నింటినీ లేపేసేది ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్. వేరే లెవెల్ లేపినారు మ్యూజిక్ అయితే. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ అయితే ప్రతి ఒక్క సీన్లో ఎలివేషనే. అసలు ఆయన కనబడతానే జనాలు పూనకాలు వచ్చేస్తాడే. అసలు ఎంత చెప్పలేం, రాత్రి మనపల్లి చెప్పలేం, దుమ్మే. లాస్ట్ లో ఎక్సలెంట్ ఉంది. అది కూడా ఒక మనకు సుడిగుండంలా చూపించాడు, అది కూడా చాలా బాగా చూపించాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది.